ఈ అమరావతి మహిళల పైన ఈ విధంగా వ్యాఖ్యలు చేయటం సిగ్గుచెట్టు. వీళ్ళకి మానవత్వం అనే నైతిక విలువలు అనే లేవు. వాళ్ళలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు. అయితే వీటిని ఇప్పటి వరకు కూడా భారతీరెడ్డి గారు కనీసం ఆ గారు అంటాం కూడా వేస్ట్. ఆమె జగన్మోహన్ రెడ్డి భార్య భారతీరెడ్డి వారు స్వచ్ఛందంగా వచ్చి ఇది వ్యాఖ్యలను ఖండించి ఒక మహిళగా స్పందించినట్టయితే మేము కూడా సంతోషించేవాళ్ళం. కానీ ఆవిడ గాని వాళ్ళ యాజమాన్యం గాని సారీ చెప్పకపోగా ఖండన ఇవ్వకపోగా నిన్న కొన్ని ఇంకా మిగతా వాళ్ళని కూడా ఎగదోసి పుండు మీద కాలం కలిగినట్టుగా ఆ విడుదల రజని ఒకటి ఆవిడ మహిళని మర్చిపోయింది. మరి ఆవిడ జర్నలిస్టుల మీద అంత ప్రేమ ఏంటో నాకు అర్థం కావట్లేదు. గతంలో లక్ష్మీపార్వతి గారికి ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు ఒక కాలర్ ఏదో మాట్లాడాడని చెప్పి అదే సాక్షి టీవీలో ఫైర్ అయ్యాడు ఆ జర్నలిస్టు. మరి ఆ ఫైరింగ్ ఇప్పుడు ఎందుకు లేదు? రామకృష్ణారెడ్డి రామకృష్ణ విధంగా మాట్లాడినప్పుడు ఈ కొమ్మనేని ఖండించాలి కదా, ఎందుకు ఖండించలేక ఇంకా ప్రోత్సహించాడు, ఇంకా ప్రొసీడ్ అయ్యాడు ఆ వ్యాఖ్యల్ని. మరి అందుకని అతని మీద యాక్షన్ తీసుకోవడం తప్పేంటి? సభలో ఇష్టం వచ్చాడు మాట్లాడతాడా? చెప్పుతో కొట్టారని రాక్షసులన్నీ ఇంకొకటి మాట్లాడతాడా? నువ్వు బయటకు రా. నీ కూటమి నాయకుడు శాంతి అంటున్నారు కాబట్టి మేము ఊరుకున్నాం. వాళ్ళు కనుక ఏ మాత్రం మాకు అవకాశం ఇచ్చినా మహిళలు ఒక్కొక్కరు ఒక్కొక్క కాలికలాగా మిమ్మల్ని కాళ్ళతో పొచ్చి నరం తీస్తారేమనుకుంటున్నావు? నీ ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నావు. నువ్వు మనుషులు కదా, మనిషి పట్టకు పుట్టలేదా? నీ ఇష్టం వచ్చాడు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు రాజు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మేము సరైనంగా తెలియజేసుకునేది ఏంటంటే తప్పనిసరిగా వీళ్ళకి శిక్ష విధించేలాగా లీగల్ యాక్షన్ తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని మరీ వేడుకుంటున్నాం. మా కాళకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు మేము ఇప్పుడు ర్యాలీ చేస్తున్నాము. ఇది ఇంతంత ఆగదు. వాళ్ళకి శిక్ష పడేదాకా అన్ని చోట్ల మేము ఉజ్వలంగా చేస్తాము, తప్పనిసరిగా చేస్తాము. లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని నిదానంగా ఉండండి, నెమ్మదించండి అనబట్టి మాత్రం ఉన్నాం. లేకపోతే తొక్కి మారేస్తాం. ఒక్కొక్కళ్ళు వైసీపీ వాళ్ళకి ఓడిపోయి అది వాళ్ళు ఓర్చుకోలేక ఏదో ఒక విధంగా ప్రజలని మనుషుల్ని హింసించాలని వాళ్ళు ఈ విధంగా కంకణం కట్టుకున్నారని నేను తెలియజేస్తాను. అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి.